ఓ కొడుక నిన్న ఒక మాట అన్న కొడుక సారీ కొడుక ఇట్లా చేస్తాను అనుకోని ఇట్లా చెప్పిన. ఇప్పుడు అందరిలా మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారమ్మా, అందరు అట్లా ఉంటారు. మేము చేయి చూడను కొడుక, చేయి చూడను, అంతరం కట్టను, చెట్ల కిరియలు అమ్ముతా, నీ గాలికి కానీ ఏది అమ్మంటే చెప్తా. ఇప్పుడు పిల్లల లెక్క చెప్తా, కరెక్ట్ మాట చెప్పి 2 రూపాయలు తీసుకుంటా, గంతే కొడుక. నేను 1000 లక్షలు అడగను. ఇప్పుడు ఇక్కడ ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి చేస్తున్నావు? నేను 70 సంవత్సరాల నుంచి ఇన్నే మూలికలు అమ్ముకుంటాను, ఇదే మోరమ్మ. నువ్వు అట్లా వెళ్ళినప్పుడు మరి మీ వాళ్ళందరూ వచ్చి ఎవరైనా మీ కోయ జాతులకు సంబంధించినటువంటి వాళ్ళు అంత మంది ఉన్నారు, ఎవ్వరు రాలే కొడుక, నేను ఒక్కదాని ఒక్కరెక్క పోరాన్నయ్య సీతక్క గాడికి పోయినా, ఆమె చెప్పింది. అరెస్ట్ ఆయన హైదరాబాద్లో ఉన్నాడు పాపం, ఆయన చెప్పిండు ఫోన్లో. ఆమెను ఎందుకు పట్టుకున్నారు, ఆ ముసలిది అది చంపబోతుంది అని చెప్పినారు. నువ్వు ఇప్పుడు అంటే జైలుకి నేను తీసుకెళ్ళారా, ఉన్నావా? ఒక్కరోజు కూడా ఉండాలి. ఆడవాళ్ళు వచ్చి ఆడిబట్టలు దేవుణ్ణి నింటారు, ఆమెను ఎందుకు పట్టుకొచ్చి లంగాలు కప్పినారు అని నిండా. నీకు వాళ్ళు హెల్ప్ చేసిరు అంతే? నన్ను కొట్టలే తిట్టలే, వాళ్ళు లంగాలు కప్పినారు, లంగాలు కప్పినారు. ముసలి చేస్తుందా ఆ పని? సొరసోళ్ళని పట్టుకోపోయినావు, ఒక్కొక్క కాలు దూస్తే పిక్కదొడ్డు ఈ ముసలి పడతలే గుడ్డేలు అని చెప్పారు కొడుక. మా ఏం చేయాలి కొడుక, దేవునికి తెలుసు, నాకేం తెలియదు కొడుక. ఈ సంవత్సరం కూడా రాననుకున్నా, వీళ్ళు అంటున్నారు ఈ నుంచి దుకాణం నుంచి తీ అంటున్నారు. ఎందుకు తీయాలో సంవత్సరం పెట్టుకుంటున్నా, నిన్ను ఎందుకు తీస్తా, ఎవరికన్నా చెప్పు వస్తా అని. ఈ కోళ్ళ దుకాణం వాళ్ళు ఊరికి అంటున్నారమ్మా తీ అని. నువ్వు ఎప్పుడు 20 సంవత్సరాలకి వెళ్ళి ఇక్కడే ఉన్నావు? 70 సంవత్సరాలు, నా పెళ్లి కాలే చూడు, పిల్లలప్పుడు సంధి పెడుతున్నా ఇక్కడ. వీళ్ళే కొత్తగా వచ్చిండు ఇప్పుడు, అంటే ఆ సంఘటన జరిగిందని చెప్పేసి అప్పటి నుండి నేను రానివ్వడం లేదు. వీళ్ళమ్మా పెట్టుకొని ఇస్తలేరు, ఎవరి సొంతం కాదు కదా ఇది.